పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, శారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు హనుమకొండలో ఒక దారుణ సంఘటన అయితే చోటు చేసుకుందండి. ఇప్పుడు నేనున్నాను ఒక ప్రైవేట్ హాస్టల్ దగ్గర ఉన్నానండి. ఇక్కడ కళాశాలలో చదువుకుంటున్న ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న గుగులోతు శ్రీదేవి అనే అమ్మాయి నిన్న సాయంత్రము ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందంట. అసలు కారణాలేంటి, మేనేజ్మెంట్ కూడా ఎవరికి చెప్పకుండా ఇక్కడ నుంచి అమ్మాయిని తరలించడం జరిగింది. అది కూడా పోస్ట్ మార్టంకి తరలించడం జరిగింది. అసలు దీని వెనకాల రీజన్స్ ఏదేమైనా కూడా ఈ మధ్య కాలంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు చాలా దారుణంగా ఈ ఆత్మహత్యలకు గురవడము అసలు సంచలనాలు రేపుతున్నాయని చెప్పాలి. వరంగల్లో అసలు సంవత్సరం క్రితమే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడము మనమే కవరేజ్ చేయడం జరిగింది మొదట. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి విషయంలో అసలు కారణాలు అయితే తెలియాల్సి ఉంది. అమ్మాయికి ఒక ఆస్తమా ఉందంట, అది కాకుండా ఒత్తిడి ప్రెషర్ చాలా ఉంది అని అయితే ఇక్కడ వాళ్ళు అంటున్నారు. ఒకసారి అయితే వాళ్ళతో కూడా మాట్లాడదాము. మేనేజ్మెంట్ అయితే అసలు ఎవరికి ఇంటిమేట్ చేయకుండా పోలీసులకు కానీ అలాగే విద్యార్థి తల్లిదండ్రులకు కానీ ఎవరికి ఇంటిమేట్ చేయకుండా విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా అసలు చెప్పకుండా ఇక్కడ నుంచి తరలించడము, పోస్ట్ మార్టంకి తీసుకెళ్లడము, అది ఎందుకు జరిగింది అనేది అయితే కొంచెము ఉద్రిక్త వాతావరణమే ఇక్కడ నెలకొంది. అసలు ఒక్కసారి అయితే వాళ్ళతో మాట్లాడి చూద్దాం. ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా మోహరించి ఉన్నారు. అసలు చూసుకున్నట్టయితే ఈ అమ్మాయి బంధువులు కూడా ఇక్కడ ఉన్నారండి. అమ్మాయిది కూడా ఇక్కడ మహిబాద్ డిస్టిక్లో ఒక ఊరు అంటండి. అసలు ఇక్కడ చూడండి మొత్తం కూడా ఊరు తరలి వచ్చినట్టుగా ఉంది. మొత్తం ఇక్కడ వాడ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. ఇది కాలేజీ క్యాంపస్. ఒక్కసారి మిగతా సంఘటనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు సంఘటన వెనకాల రీజన్స్ కూడా ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాము. ఇక్కడైతే వాళ్ళ ఊరుకు సంబంధించిన వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం రండి. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు శ్రీదేవి విషయంలో ఏం జరిగిందని వీరు అనుకుంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. గత కొద్ది సంవత్సరాలుగా అసలు హనుమకొండలో చదివే ఈ ప్రైవేట్ కళాశాలలో చదివే అమ్మాయిల విషయంలో కానీ చాలా సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే గత సంవత్సరం కూడా ఇక్కడే భీమారం కాలేజ్లో ఇలాంటి సూసైడ్ మనం విన్నాము. అప్పుడు కూడా మేము అన్ని కవర్ చేయడం జరిగింది. కానీ ఎలాంటి మార్పు లేదు. మళ్ళీ రిపీటెడ్గా ఇదే సంఘటన ఇప్పుడు ఈ కాలేజ్లో జరగడము అసలు ఏంటి అనుకుంటున్నారు, కారణాలు ఏంటంటే? డిఐఓ గారు అక్రమ అనుమతులు ఇవ్వడం వల్ల, డిఐఓ గారు అక్రమ సంపాదనల కోసం పాల్పడడం వల్ల, అవినీతి పాల్పడడం వల్లనే ఈ విద్యార్థి ఆత్మహత్యలు అనేటటువంటి జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి కళాశాలలకు అనుమతులు ఇచ్చుకుంటా ఇవి ఏకశిల కళాశాలను చూసుకుంటే మొత్తం ఈ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 2 కళాశాలకు పర్మిషన్లు ఉన్నాయి. హాస్టళ్ల పేరిట కూడా ఇలా 12 పాఠశాలను కళాశాలను నడిపిస్తూ ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఉన్నాయని చెప్పుకొని కోట్లు ఉన్నాయని చెప్పుకొని లక్షలు దన్నుకొని విద్యార్థుల దగ్గర విద్యను వ్యాపారంగా మలుచుకొని ఇలా పేద ప్రజలే టార్గెట్ చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వారి దగ్గర వసూలు చేసుకొని విద్యా సంస్థలుగా ప్రైవేటు విద్యా సంస్థలు పెట్టుకొని లక్షల రూపాయలు దన్నుకుంటా ఉన్నారు పేద ప్రజల నుంచి. అదొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఎన్నోసార్లు కూడా గత ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు చెప్పినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూడా తెలుస్తున్నాం. మారిందన్నారు, మారుతుందన్నారు. ఎక్కడ మారుతూ ఉన్నది? విద్యార్థి ఆత్మహత్యలకు ఎక్కడ కూడా ఆగట్లేదు. ఇదే హనుమకొండ జిల్లాలో ఇది ఒక 5వ హత్యగా ఇవాళ ప్రైవేట్ యాజమాన్యం వారిని పట్టి పీడించి ఐఐటీల పేరిట వారి పైన ఒత్తిడి గురి చేసి వారిని హింసించి ఇలా మానసిక ఒత్తిడి గురి చేసి వాళ్ళని చంపేటటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకల్లా వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఏ ఆత్మహత్య జరిగినా కూడా వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు. ఎందుకంటే యజమానుల ఒత్తిడి వల్ల వాళ్ళ ఫలితాల కోసం ఆ కళాశాల పరువు ప్రతిష్టలు పెరగాలని చెప్పి వారి విద్యార్థుల పైన ఒత్తిడి గురి చేసి వాళ్ళని బలవంతంగా చదివించడం వల్ల ఇవాళ వారు ఆత్మహత్య క్షణికావేశంలో వారు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వారి డిఐఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అనుమతులు లేకుండా నడిపిస్తున్నటువంటి హనుమకొండ జిల్లాలో ఏవైతే కళాశాలలు ఉన్నాయో వాటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాటిని మూసివేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏకశిల పాఠశాలకు మౌలిక సదుపాయాలు లేవని చెప్పి అక్కడ ఉన్నటువంటి డిఐఓ గారికి, ఎంఈఓ గారికి, పాఠశాలలో కూడా స్కూళ్ళల్లో కూడా పర్మిషన్ లేవని చెప్పి ఎంఈఓ గారికి, డిఈఓ గారికి ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే తిరుపతి రెడ్డి అనేటటువంటి వ్యక్తి కోట్లు సంపాదించుకొని విద్యను వ్యాపారంగా మలుచుకొని వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన
పైన ఎవరైనా కూడా ఆయనకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయి, ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయి. ఇక్కడ ఆయన ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, ఇవాళ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాకు అండదండలు ఉన్నాయి, నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటటువంటి విర్రవీగేతనంతో అగ్రవర్ణ అహంకారంతో ముందుకు పోతా ఉన్నాడే తప్ప విద్యార్థులకు న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన లేదు. వారికి మెరుగైనటువంటి విద్యను అందించకుండా వారిపైన ఒత్తిడి పెంచే ఈ హత్యలు జరుగుతూ ఉన్నాయి. గుగులోతు మన శ్రీదేవి ఇవాళ ఆత్మహత్య కారణమైనటువంటి తిరుపతి రెడ్డి పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి, ఏకశిలా విద్యా సంస్థలను మొత్తం కూడా మూసివేయాలని చెప్పి రాష్ట్ర బీసీ విద్యా సంఘం పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని, కలెక్టర్ కార్యాలయాన్ని, డిఐఓ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాల పక్షాన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇకనైనా స్పందించి ఈ యొక్క ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, మహిళా ఆత్మహత్యలు జరగకుండా మీరు ఒక చర్యలు తీసుకోవాలి. మీ అలా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆత్మహత్యలు జరుగుతున్నప్పటికీ కూడా కనీసం ఇక్కడికి జిల్లా కలెక్టర్ కానీ, స్థానిక మంత్రి కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ కనీసం ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కూడా ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో మీరు లేరంటే మీరు ఏం చేస్తూ ఉన్నారని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఇది ప్రజాపాలన, ఇది ఏ పాలన అని అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో అయినా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కనీసం వచ్చి రెస్పాండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండే, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పైన, ఇక్కడ ఉన్నటువంటి డిఐఓ గారి పైన, కలెక్టర్ పైన కఠినంగా చర్యలు తీసుకునే విధంగా మీరు ముందుకు పోవాలని తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రగిలిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా. నా పేరు ఆరగనర, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని, కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్. చెప్పండి, అసలు సంఘటన జరిగింది అర్ధరాత్రి అంటున్నారు. అసలు ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా, పోలీసులకి కూడా ఇన్ఫామ్ చేయకుండా ఇక్కడ నుంచి బాడీని తరలించడం జరిగింది పోస్ట్ మార్టంకి అన్నారు. అసలు దీని వెనకాల కారణం ఏంటి? అసలు నిజంగా ఆమె సూసైడ్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి కదా, పేరెంట్స్కి కానీ పోలీసులకు కానీ. అక్కడ ఏం జరగకపోతే అసలు కారణాలు ఏమై ఉంటాయండి? ఇదే కళాశాల కాకుండా గతంలో 4 కళాశాల జరిగినటువంటి ఆత్మహత్య అయినా, హత్య అయినా పోలీసులు మరియు కళాశాల యాజమాన్యం కుమ్మక్కయ్యి విద్యార్థులను, చనిపోయినటువంటి అమ్మాయిలను తీసుకుపోవడం అని యాదృచ్ఛంగా జరుగుతుంది. ఎక్కడైతే అమ్మాయి చనిపోయినప్పుడు ఖచ్చితంగా యాజమాన్యం సంబంధించిన కుటుంబ సభ్యులను పిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది హత్య, ఆత్మహత్యగా నీకు తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ నిర్లక్ష్యం వహించి కేవలం యాజమాన్యానికి మద్దతు పలికే వల్ల దీన్ని అనుమానం తావిస్తుంది. కాబట్టి వెంటనే ఎవరైతే ఉన్నారో గుగుల శ్రీదేవి ఒక గిరిజన బాలిక, అంతేకాకుండా నిరుపేద కుటుంబం నుంచి వెళ్ళినటువంటి విద్యార్థి ఆత్మహత్యనో, హత్యనో ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల పైన, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ల పైన, అధికారుల పైన, అంతేకాకుండా ముఖ్యంగా ఇంటర్మీడియట్ అధికారి ఎవరైతే ఉన్నారో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఖచ్చితంగా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఒక కళాశాల పేరు మీద అనేక రకాలైనటువంటి బ్రాంచులను ఏర్పాటు చేసి విద్యార్థుల ఆత్మహత్యలకు పురుగొల్పుతున్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వెంటనే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి హత్య అయినా, ఆత్మహత్య అయినా ఈరోజు కాదు, గతంలో అనేక కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ హత్యలు జరుగుతున్నాయి. కానీ కేవలం ఒకరోజు తూతు మంత్రంగా విద్యాశాఖ అధికారులు కేవలం పర్యవేక్షణకు నిమిత్తమై తెల్లారి పైసలకు అమ్ముడుపోయినటువంటి సంఘటన వరంగల్ జిల్లాకు చరిత్ర ఉంది. కాబట్టి వెంటనే ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ అధికారి సంబంధించిన కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, కళాశాల గుర్తింపును కూడా రద్దు చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి ఈ సంఘటన? ఇప్పుడు నిన్న నైట్ 8 గంటల నుంచి వివిధ విద్యార్థి సంఘాలందరూ కలిసి ఎక్కడైతే జరిగిందో, ఈ సంఘటన జరిగిందో, పాపం గిరిజన అమ్మాయి చనిపోయిందనే ఉద్దేశంతో అన్ని విద్యార్థి సంఘాలు నిన్న నైట్ నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం అనేది స్పందించకపోవడం నిజంగా సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఏదైతే ప్రైవేట్ యాజమాన్య సంస్థలు ఉన్నారో వాళ్ళందరూ కలిసి కూడా అమ్మాయికి న్యాయం చేస్తామని నిన్న చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా ఏదైతే ఏకశిల విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి తిరుపతి రెడ్డి ఉన్నారో అతను ఇప్పటివరకు ఇక్కడ రాకపోవడం అనేది అందరికీ ఆశ్చర్యకరమైన విషయం. ఏంటంటే అమ్మాయి చనిపోయిన విషయం ఇప్పటివరకు తల్లిదండ్రులు చెప్పకపోవడం నిజంగా ఇది బాధాకరమని. నిజంగా ఏదైతే తిరుపతి రెడ్డి చేస్తున్నట్టు అరాచకాలు, ఏదైతే వరంగల్లో కేవలం ఒక బ్రాంచి, హన్మకొండలో ఒక బ్రాంచ్ పర్మిషన్ తీసుకొని దాదాపు 12 బ్రాంచులు నడిపించుకుంటా విద్యార్థుల జీవితాలతోటి, గిరిజన ప్రజల జీవితాలతోటి ఆటలాడుకుంటా వాళ్ళని హింసించి మానసిక వేదనను గురి చేసి ఈరోజు హత్యలకు గురి చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే జరుగుతున్న హత్యలను అరికట్టి ఈ వరంగల్లో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలన్నింటినీ ఏకృతం చేసి ఈ హత్యలను రూపుమాపాలు చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఉషన్ నాయక్, కాకతీయ యూనివర్సిటీ.
ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, ఇప్పటికే పోలీసులు దాదాపుగా ఈ క్యాంపస్ చుట్టుపక్కల మొత్తం కూడా మోహరించున్నారు. అసలు చూడొచ్చు మనకి ఒక్క నిమిషం, అది క్యాంపస్ మొత్తం కూడా పోలీసుల రక్షణలో ఉందని చెప్పాలి. అసలు ఇక్కడ ఉన్న ఈ పరిస్థితులను చూస్తున్నట్టయితే అసలు దీని కారణాలు ఏంటనేది అయితే తెలుసుకోవాల్సి ఉంది. ఒక్కసారి మనము వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు క్యాంపస్లో ఏం జరగకపోతే మరి పోలీసులు దగ్గరుండి ఆ క్యాంపస్ని ఎందుకు రక్షిస్తున్నారు, అసలు ఈ సంఘటన వెనకాల రీజన్స్ ఏంటి, మరి వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్న న్యాయం జరుగుతుందా జరగదా అనేది అయితే మనం వేసి చూడాల్సిందే మరికొద్దిసేపు. ఇప్పటికే చూడొచ్చు అసలు మొత్తం కూడా ప్రజలు మోహరించి ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ గ్రామస్తులు, ఆ అమ్మాయి గ్రామం ఏదైతే ఉందో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం అంటండి, అక్కడ ఉన్న తండాలో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. అమ్మాయి వాళ్ళు చాలా కష్టపడి నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి చాలా కష్టాలకు నోర్చి వీళ్ళు ఇక్కడ ప్రైవేట్ కళాశాలలో హాస్టల్లో ఉంచుతూ చదివిపిస్తూ ఉంటారు. మరి అలాంటి సందర్భాలలో ఇలాంటి దుస్థితి రావడం ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు. కానీ ఈ సంఘటన వెనకాల మాత్రం న్యాయం జరగాలని అయితే పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే విద్యార్థి సంఘాలు కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఒకసారి పేరెంట్స్ పలకరించే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళైతే ఇప్పటికే బాధలో ఉన్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇక్కడ ఇదే సంఘటన నెలకొంది. చాలా ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అయితే సంఘటనకు సంబంధించి ఇక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కొంతమంది ఇక్కడ ఉద్యమాన్ని నెలకొల్పడానికి ఇక్కడ వచ్చిన కొంతమంది నాయకులు ఎవరైతే ఉంటారో స్టూడెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళందరూ రావడం జరిగిందంటే, అయితే పోలీసులు విపరీతంగా అటాక్ చేయడం జరిగిందని అంటున్నారు. విజువల్స్లలో మనం చూడొచ్చు వాళ్ళకు బాగా దెబ్బలు కూడా తాకినాయి అంటున్నారు. ఇక్కడ షర్ట్ కూడా చినిగిపోయింది. ఇక్కడ నిన్ననే జరిగిందండి, ఇంతకుముందే జరిగింది మేడం. ఇంతకుముందే పోలీసులు అటాక్ చేశారు. పోలీసులు మా తోపులాట్లో భాగంగా మమ్మల్ని కొట్టడం జరిగింది మేడం. అలాగనే తోపులాట్లో భాగంగా చొక్కాలు కూడా చింపడం జరిగింది మేడం. మీరు ఏం అడిగినారు? మేము చనిపోయిన విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేసినాం మేడం. డిమాండ్ చేసే క్రమంలో మరి మీ యొక్క నిరసన శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మరి ఈ విధంగా ఇక్కడ తెలుపవద్దనేసి మీరు వెళ్ళిపోవాలని పోలీసులు మాత్రం మమ్మల్ని నెట్టివేయడం జరిగింది. మేము నెట్టివేయడం భావన మా విద్యార్థులు మాత్రం ఇక్కడ ఉద్యమం మేము కరెక్ట్గా చనిపోయిన విద్యార్థిని న్యాయం జరిగేంత వరకు పోరాడతామని మేము పట్టుదలతో ఉన్న క్రమంలో మమ్మల్ని పోలీసులు తోపులాట్లో భాగంగా నెట్టివేస్తూ మమ్మల్ని గుంజుకు రావడం జరిగింది. గుంజుకు వచ్చే క్రమంలో మా విద్యార్థి సంఘాలు అడ్డుపడితే వాళ్ళను లాఠీలతో లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థి కానీ విద్యార్థి సంఘ నాయకులు కానీ మరి భుజాల మీద కాళ్ళ మీద మరి పోలీసులు కొట్టిన తీరును మేము తీవ్రంగా ఈ విషయం పట్ల ఖండించడం జరుగుతుంది మేడం. అసలు మీరు చెప్పండి, అసలు రాత్రి జరిగిన సంఘటనకి ఇప్పటి వరకు కూడా మరి వాళ్ళ యాజమాన్యం బయటికి వచ్చారా? బయటికి వచ్చి మరి మాట్లాడే సందర్భం ఏమైనా చేశారా? పరిస్థితులను బట్టి చూసుకున్నట్టయితే ఆత్మహత్య వేరేదా ఇంకేదైనా పక్కన పెడితే వీళ్ళ దగ్గర ఏ తప్పు లేనప్పుడు వాళ్ళు ముందుకు రావాలి కదా. మీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? హన్మకొండలోని ఏకశిల జూనియర్ కళాశాలలో గుగులతు శ్రీదేవి అనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది కళాశాల యాజమాన్య వేధింపుల వల్ల కళాశాల యాజమాన్యం చైర్మన్ తిరుపతి గారి యొక్క ఒత్తిడి వల్లనే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏదైతే ఏకశిల జూనియర్ కళాశాలలో వాళ్ళు ఎలాంటి సౌకర్యాలు లేకుండా, ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండా కేవలం చదువు అని ఇంకోటి ర్యాంకుల పేరుతో వాళ్ళని మానసిక ఒత్తిడి గురి చేయడంతోనే ఈరోజు శ్రీదేవి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీని ముమ్మాటి కారణం కళాశాల చైర్మన్ గౌరవ్ తిరుపతి రెడ్డి. కాబట్టి ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను. అతని పైన SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి జైల్లో వేయాలని నేను కోరుతాను. అదేవిధంగా మీ న్యాయం కోసం కొట్లాడుతున్న విద్యార్థి సంఘ నాయకులపై విద్యార్థుల పైన పోలీసులు మమ్మల్ని అకారణంగా దాడి చేసి మమ్మల్ని బట్టలు చింపి మా మెడల మీద మమ్మల్ని కొట్టి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టిన SI రామారావు వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రైవేట్ కళాశాల ఏదైతే ఉందో ఇక్కడ అమ్మాయి సూసైడ్ చేసుకుందని అయితే వార్త విన్నాం కదండి. ఇప్పుడు మనం వచ్చిన ఈ సంఘటన స్థలం దగ్గర చూసుకున్నట్టయితే కాలేజీ క్యాంపస్ ఏదైతే ఉందో ఇక్కడ మనం లైవ్లో చూడొచ్చండి. మీరు విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ పైన సెకండ్ ఫ్లోర్లో హాకింగ్ అండ్ బోర్డు కనిపిస్తుంది కదా, అదే రూమ్లో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగిందని అయితే వాళ్ళు అంటున్నారు. అసలు ఉరేసుకున్న తర్వాత వెంబటే వీళ్ళు చూసి ఇక్కడ మేనేజ్మెంట్కి చెప్పడం జరిగిందంట. వార్డెన్ చూసి మేనేజ్మెంట్కి చెప్పిన తర్వాత మేనేజ్మెంట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా పోస్ట్ మార్టంకి తరలించడం జరిగిందంట. అసలు హాస్పిటల్స్కి కూడా తీసుకువెళ్ళి చూపించారా లేదా? అసలు ఇక్కడ ఇంతగానో ఆమె సూసైడే చేసుకున్నట్టయితే వెంటనే పోలీసులకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేసి ఇక్కడ క్యాంపస్లో ఏదైతే జరిగిందో ఈ క్యాంపస్లో వెంటనే ఇక్కడికి పోలీసులు వచ్చి ఇంటరాగేషన్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు కళాశాలలో చేర్చిన తర్వాత వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి. పేరెంట్స్కి ఏ చిన్న విషయమైనా తెలియపరచాలి యాక్చువల్గా అయితే. అలాంటిది ఇక్కడ క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళిన
శవము డైరెక్ట్గా పోస్ట్ మార్టంకి వెళ్ళడం వెనకాల రీజన్స్, అసలు దీని వెనకాల చాలా కథనమే సృష్టిస్తున్నారు పలువురు అని చెప్పాలి. మరి వాళ్ళ పేరెంట్స్ కూడా ముందుకు వచ్చి చెప్తే తప్ప మనకి ఏమీ తెలియదు. ఇప్పటికే మనం చూడొచ్చు, మనం మీకు లైవ్లో చూపించాను, పోలీసులు కూడా మనల్ని అడ్డుకోవడం జరిగింది. అసలు యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు పోలీసులు? అసలు దీని వెనకాల ఏముంది, మరి రహస్యాలు ఏంటి అనేది అయితే, ఈ చావు వెనకాల రహస్యాలు ఏంటి అనేది అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం క్యాంపస్ని అయితే లైవ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి అటువైపుగా చివరి వరకు కూడా మొత్తం కూడా రూమ్సే ఉన్నాయండి. మనకు కళ్ళగట్టినక్క కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఏ డిపార్ట్మెంట్ వైజ్గా ఉన్నాయన్నమాట, అంటే వాటికి పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు రూమ్స్కి. మొత్తం కూడా ఇది గర్ల్స్ క్యాంపసే. ఈ గర్ల్స్ క్యాంపస్లోనే ఒక్కో రూమ్కి దాదాపుగా 15 నుంచి 20 మంది ఉంటున్నారంట, ఇక్కడే ఉండి చదువుకుంటున్నారంట. మరి పక్కన వాళ్ళు కూడా తెలియకుండా, పక్కన వాళ్ళకు తెలియకుండా ఎలా ఆమె ఆత్మహత్య చేసుకుంది, ఎలా ఉరి వేసుకున్నది, ఆ పరిస్థితులు ఎందుకు అక్కడ దాకా తీసుకొచ్చినాయి, అసలు కారణాలు ఏంటి? మరి పక్కనున్న ఎవరైనా స్నేహితులు ఒక్కరు కాకపోతే ఒకరైనా కూడా చూసే ప్రయత్నం చేస్తారు కదా. మరి పక్కనున్న అమ్మాయి కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంటరాగేషన్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఆ అమ్మాయి ఉరి వేసుకొని అంతసేపు కూడా కొట్టుమిట్టాడుతుంటే ఎవరు చూడలేకపోయారా? అసలు కారణాలు ఏంటి, ఆ రహస్యాలు ఏంటి, అంత చిక్కనే రహస్యంగా ఎందుకు మారింది, ఆ అమ్మాయి శవంగా ఎందుకు తేలింది, ఈ విషయాలన్నిటినైతే ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ మీకు చూపించడం జరుగుతుంది. ఈ విజువల్స్లలో ఆ అమ్మాయి ఎక్కడైతే ఉరివేసుకుందో ఆ ప్లేస్ మీరు ఇప్పుడు విజువల్లలో చూడొచ్చు. ఆ హాకిన్స్ అనే పేరు ఏదైతే ఉందో ఆ రూమ్లో ఆ అమ్మాయి నిన్న సాయంత్రం ఉరివేసుకుంది. అర్ధరాత్రి పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారు. ఈ మధ్యలో ఏం జరిగింది, అసలు ఆ ఉరివేసుకున్నప్పుడు ఎవరెవరు చూశారు, ఇక్కడ ఎంతమంది స్టాఫ్ ఉంటారు, ఎంతమంది హ్యాండ్ ఓవర్లో ఉంది, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా కూలంకుషంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి అయితే కిందకి వెళ్దాము, మరి పేరెంట్స్తో మాట్లాడడానికైతే సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాము. అసలు పోలీసులు దారుణంగా అడ్డుకుంటున్నారు. ఒకసారి అయితే మన ప్రయత్నంగా మనం చేసి చూద్దాం. రైట్, చూశారు కదండి. అసలు ఇక్కడ వాతావరణం అయితే, కళాశాల వాతావరణం అయితే ఉద్రిక్తకు చోటు చేసుకున్నదనే చెప్పాలి. వాళ్ళ సంబంధించిన గ్రామస్తులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ మధ్యలో పోలీసుల మధ్యలో వాగ్వివాదం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఉన్న సిబ్బందే కానీ అలాగే పోలీసులు కానీ ఇక్కడ పేరెంట్స్తో మాట్లాడడానికి మమ్మల్ని నిరాకరించడం జరిగింది. పేరెంట్స్ కూడా ముందుకు రాలేదు, వాళ్ళని ఆపడం జరిగింది. లోపలికి తీసుకెళ్లి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఏదేమైనా దీని గురించి అయితే పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఏ కళాశాలలో కూడా అలా ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాల్సింది యాజమాన్యత బాధ్యత ఎంతైతే ఉందో పేరెంట్స్ కూడా చాలా కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులతోని వాళ్ళ మానసిక ఆందోళనకి ఏదైనా గురవుతున్నట్టయితే తెలుసుకొని వాళ్ళని కౌన్సిలింగ్లకు కూడా పంపించాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి జరగకుండా అయితే ముందు చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అనే సుమన్ టీవీ ఇక్కడి దాకా వచ్చి ఇలాంటి కథనాలను మీకు చూపించడం జరుగుతుంది. ఏదేమైనా ఇలాంటివి అయితే మళ్ళీ జరగకూడదనే కోరుకుందాం.